హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మన వీడియోలో ఇందిరమ్మ ఇల్లు అండ్ న్యూ రేషన్ కార్డ్ గురించి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటి అంటే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే నేను ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం అనేది జరిగింది. ఏంటి అంటే ఇందిరమ్మ ఇల్లుకి అయితే లీస్ట్ వైజ్గా డివైడ్ చేశారండి. ఎవరైతే ఏ లిస్ట్లో ఉన్నారో ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ అయితే దీనికి అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టలేదు. ఎవరైతే అప్లై చేసుకోలేదో మీరు ప్రజావాణిలో వెళ్ళి డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ గ్రామ సభలు ఉంటే అక్కడ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రజెంట్ అయితే 3 కేటగిరీలు అయితే డివైడ్ చేశారు. L1, L2, L3. L1 అంటే ఏంటి, L2 అంటే ఏంటి, L3 అంటే ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ ఏ కేటగిరీలో ఉందో మీరు ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే L1 కేటగిరీ అంటే ఏంటి అంటే ఎవరైతే ఓన్లీ భూమి ఉందో వాళ్ళకైతే 5 lakhs అయితే రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ అయితే వాళ్ళు డైరెక్ట్ అయితే 5 lakhs అయితే ఇవ్వరు. అండ్ ఫస్ట్ అయితే 1 lakh ఇవ్వరు వాళ్ళు. ఫస్ట్ మన పైసలతోని మనం బునియాదులని కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత అనేది వాళ్ళు వచ్చేసి ఫోటో తీసుకుంటారు. దాని తర్వాత మనకి చెక్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. L2 ఏంటి అంటే L2 ఎవరి దగ్గర భూమి లేదో, ఎవరి దగ్గర సొంత ఇల్లు లేదో వాళ్ళకైతే L2 కేటగిరీలు అయితే వేయడం అనేది జరిగింది. అండ్ ఎవరైతే రెంటింటిలో ఉంటున్నారో వాళ్ళకి L2 కేటగిరీలతో వేయడం అనేది జరిగింది. చాలామంది అయితే దీనికి అప్లై చేశారు. చాలామందికి ఇంకా ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళకి థర్డ్ కేటగిరీలో కొంతమందికి వేయడం అనేది జరిగింది. థర్డ్ కేటగిరీ L3 అనేది ఏంటి అంటే ఎవరైతే పూర గుడిసెలు పెంకటిల్లు ఉంటుందో వాళ్ళకైతే థర్డ్ కేటగిరీలో వేయడం అనేది జరిగింది, అంటే L3లో. ఫస్ట్ అయితే మనకి L1లో అయితే ఎవరైతే ఓన్లీ భూమి ఉందో వాళ్ళకి, సెకండ్ L2లో అంటే ఎవరికైతే ఇల్లు లేదో అద్దె ఇంటిలో ఉంటున్నారో వాళ్ళకి వేయడం అనేది జరిగింది. థర్డ్ ఏంటి అంటే ఎవరికైతే ఇల్లు అంటే గుడిసెలైనా పెంకటిల్లు అయినా ఎవరికైనా ఉందో వాళ్ళకైతే థర్డ్ కేటగిరీలో వేయడం అనేది జరిగింది. అండ్ ఈ థర్డ్ కేటగిరీలో కొంతమంది అప్లై చేసుకునే వాళ్ళు అంటే ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్న వాళ్ళకి బిట్టి ఉన్నారు పాత వాళ్ళు. దాంట్లో గిట్ట చాలామంది థర్డ్లో వేయడం అనేది జరిగింది. ఎవరికైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళకి అప్లై చేసుకోవడం అని జరిగింది. గవర్నమెంట్ వాళ్ళకైతే తీయడం అనేది జరుగుతుంది తర్వాత. అండ్ ఇంకొకసారి ఇది వెరిఫికేషన్ ఇంకొకసారి అవుతుందంట. దానికైతే మీరైతే ఏమి టెన్షన్ తీసుకోకండి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఈ రావడానికైతే వీళ్ళు 100% ట్రై చేస్తారనేది వీళ్ళైతే చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇంకొకవేళ మీ L2, L1, L3 ఏం కనిపిస్తలేదు, ఏం అసలు డాటా సర్వే కాలేని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి కింద. నేను కంప్లైంట్ ఇవ్వాలో ఇంకొక వీడియో చేశాను కదా, అది ఎలా కంప్లైంట్ ఇవ్వాలో ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఏం L1, L2, L3 ఏం కనిపించకుంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళైతే మళ్ళీ ఒకసారి వచ్చి మీకు సర్వే అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ L1, L2, L3 ఏ లిస్ట్ ఎలా చెక్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎలా సెర్చ్ చేయాలో నేను ఈ వీడియో మీకు చేసి చూపిస్తాను అండ్ సెర్చ్ చేసి చూపిస్తాను, చూడండి. గూగుల్లో వెళ్ళేసి అయితే ఇందిరమ్మ ఇల్లు అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఇలా రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు అలా రాకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా రావడం అని జరుగుతుంది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చాలామంది అయితే లాగిన్ పైన క్లిక్ చేస్తున్నారు. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయకండి, పక్కన మోర్ కనిపిస్తుంది కదా, ఆ మోర్ పైన క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, దాని తర్వాత దానిపైన క్లిక్ చేయండి. దాని తర్వాత క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ కొద్దిగా సర్వర్ అనేది స్లో ఉంటుంది. ఇలాగ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ అండ్ అప్లికేషన్ ఐడి అండ్ రేషన్ కార్డ్ నెంబర్ తోటి మీరు అయితే లాగిన్ అయితే చేసుకోవాలి ఉంటుంది. ఈజీగా అయితే మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ ఉంటుంది. నేను మొబైల్ నెంబర్ అయితే టైప్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ టైప్ చేసి కింద గో పైన క్లిక్ చేయండి. గో పైన క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అనేది రావడం అని జరుగుతుంది. దాని తర్వాత ఇక మనకి ఏ లిస్ట్లో ఉంది కింద ఇక చూపిస్తుంది L2 అనేది. మన డిస్టిక్ ఏది, మన పేరు, మన ఎవరు సర్వే చేశారో వాళ్ళ పేరు గిట్ట చూపిస్తుంది. ఇదైతే మీరు ఈజీగా ఈ సెర్చ్ చేసి అయితే చూసుకోవచ్చు. అండ్ పక్కన ఇంకొక ఇక్కడ మీకు ఒకవేళ ఎర్రర్ అని ఏమైనా వస్తే
కింద ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అయితే మీరు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. అండ్ మన డాటా అనేది అయితే ఇలా ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు మన మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్తో. అండ్ ఏమన్నా ఇంకా దీంట్లో ప్రాబ్లం ఉంటే మనం కింద అయితే ఈజీగా అయితే కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ రేషన్ కార్డ్ గురించి అయితే చాలామంది అయితే అప్లై చేసుకున్నారు కదా. సో ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే మీ డాటా అనేది మీ సేవా సెంటర్లకు అయితే పంపించడం అనేది జరిగింది. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో మీరు డైరెక్ట్గా మీ సేవాకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ అయితే మండే 6:30 నుంచి అయితే ఈ ఆన్లైన్ వాళ్ళకైతే పర్మిషన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవరైతే రేషన్ కార్డు గురించి అయితే వెయిట్ చేస్తున్నారో మీరు ఒకసారి వెళ్ళేసి మీ సేవలో మీ స్టేటస్ ఏంటి అనేది కనుక్కోవచ్చు ఈజీగా. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.